బెంగాల్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇద్దరు అధికారులు నియమించారు. ఒకరు సుబ్రతా గుప్తా, ఇతన్ని అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్గా నియమించారు. రెండో అతను మనోజ్ అగర్వాల్ ఇప్పుడు నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ అవుతున్నారట. సో ఇది సాధారణమే, ఎవరైనా ముఖ్యమంత్రి అయి కొత్తగా వస్తే అధికారులు మార్చుకుంటారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెద్ద వివాదమైంది. బెంగాల్లో 27 లక్షల ఓట్లను తీసేశారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల బీజేపీ ఎన్నికల్లో గెలవగలిగింది అన్న వార్తలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. మమతా బెనర్జీ అయితే తాను రాజీనామా చేయనన్నారు. ఈ ఎన్నిక నిజం కాదు, ఇది అక్రమాలతో కూడిన ఎన్నిక అని. ఒక్క మమతా బెనర్జీయే కాదు, దేశంలో ప్రతిపక్షాలన్నీ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తప్పుపట్టాయి. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు ఈ అపాయింట్మెంట్స్కి ఏంటి లింక్ అంటే, ఇప్పుడు ఈ సుబ్రతా గుప్తా ఇటీవల బెంగాల్లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు పర్యవేక్షణ అధికారిగా, స్పెషల్ రోల్ ఆఫీసర్గా ఎన్నికల కమిషన్ నియమించింది. సో ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చాలా క్వాలిఫైడ్ పర్సన్, అందరూ అనుమానం లేదు. ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు, బర్మింగ్హామ్లో మేనేజ్మెంట్ చదివాడు, అడిషనల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో కూడా పనిచేశాడు. కానీ మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయన్ను చాలా హైలీ క్వాలిఫైడ్ అయినా కూడా దూరం పెట్టింది, లెస్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్కు పరిమితం చేసింది. ఆయన వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు స్పెషల్ రోల్ అబ్జర్వర్ ఎస్ఆర్ఓగా ఎన్నికల కమిషన్ నియమించింది. ఇప్పుడు ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనే తప్పుడు తడకలు, అది బీజేపీ గెలుపుకు దోహదం చేసింది, తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను తీసేశారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అదే అధికారిని ఇప్పుడు ఏకంగా బీజేపీ చీఫ్ మినిస్టర్కి అడ్వైజర్ అయ్యారు. సో ఇక్కడ ఏదో కాన క్విడ్ ప్రోకో ఉందా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. సో నాట్ టు క్వశ్చన్ ది ఇంటగ్రిటీ ఆఫ్ ద ఆఫీసర్ కన్సర్న్, బట్ చూసేవారికి ఏమనిపిస్తుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించింది, బీజేపీ గట్టిగా సమర్థించింది. దాన్ని పర్యవేక్షించిన అధికారి ఇప్పుడు చీఫ్ మినిస్టర్కి అడ్వైజర్ అయిపోయారు. ఇక మనోజ్ అగర్వాల్, ఇతను ఇదే ఎన్నికలకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా వ్యవహరించాడు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్న సమయంలో ఇతను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఆ తర్వాత ఎన్నికలకు కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. అఫ్కోర్స్ బీజేపీ వాదన ఏంటంటే వీళ్ళిద్దరూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించగలిగారు, వైలెన్స్ ఫ్రీ ఎన్నికలు నిర్వహించగలిగారు, ప్రజలు మొదటిసారి భయం లేకుండా ఓటు వేశారు, అందువల్ల వారి కెపబిలిటీస్ను, ఎఫిషియన్సీను గౌరవించినట్లు అనేది ఒక వాదన. కానీ మనోజ్ అగర్వాల్ సేమ్ బ్యాచ్ ఐఏఎస్ అధికారులు ఉన్నా పక్కకు పెట్టి ఆయన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా చేసిన సేవలకు గాను ఆయనను చీఫ్ సెక్రటరీ చేస్తున్నారు అంటే ఎక్కడో ఒక చోట బీజేపీకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు మధ్య సంబంధం ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అందుకే మన న్యాయ వ్యవస్థలో ఉన్న సూత్రం ఏంటంటే, జస్టిస్ ఇవ్వడమే కాదు, ఇచ్చినట్టుగా కనిపించాలి కూడా. ఇంపార్షియల్గా ఉండడమే కాదు, ఇంపార్షియాలిటీ ఉన్నట్లు కూడా కనిపించాలి. సో ఏది నిజమో నాకు తెలియదు, ఆ ఇద్దరు అధికారుల ఇంటెగ్రిటీ నేనే ప్రశ్నించడం లేదు. కానీ వారు వివాదాస్పదమైన బాధ్యతలు నిర్వహించి బీజేపీ వారిని సమర్థించి, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించి, ఆ తర్వాత ఎన్నికలతోనే వారు అదే ప్రభుత్వంలో అధికారులుగా మారారంటే ఏమైనా క్విడ్ ప్రోకో ఉందా అన్న అనుమానం సహజంగా పౌరులకు వస్తుంది. అది కన్విన్స్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంటుంది. ఎందుకు ఈ అధికారులని ఎంపిక చేశారు, ఏంటి ప్రత్యేకత, ఇంత వివాదాస్పదమయ్యాక? అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను సక్సెస్ఫుల్గా జరిపి తమ విజయానికి దోహదం చేశారు కనుక వారికి రివార్డ్గా, రిటర్న్ గిఫ్ట్గా ఈ అధికారాలు ఏమైనా ఇచ్చారా? ఇలాంటి ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న అధికారులు కంప్లీట్ ఇంటెగ్రిటీతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారత రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లో భాగం.
సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడమే కాదు, జరిగినట్టుగా కనిపించాలి కూడా. సో అందువల్ల ఈ అధికారుల నియామకం ఖచ్చితంగా వివాదాస్పదం అవుతుంది.